హాయ్ అండి, ఎంతో సింపుల్గా చేసుకుని చేపల పులుసు ప్రిపేర్ చేద్దాం రండి. కావాల్సినవి చేపలు, ఉల్లిపాయలు, ఇది పచ్చిమిరపకాయలు, ఇదేమోనండి జీలకర్ర ఎల్లుల్లిపాయ అండి, చేపల మసాలా, ఇదేమోనండి చింతపండు, కొత్తిమీర, కరివేపాకు అండి. ఇవేనండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా బాండీ పెట్టి గ్యాస్ వెలిగించుకోవాలండి. దీంట్లోకి తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ని 2 మినిట్స్ మగ్గించాలండి. ఆనియన్స్ ఎంత సన్నగా కోస్తా అంత టేస్ట్ అండి చేపల పులుసు. తర్వాత దీన్ని మగ్గిన తర్వాత తీసి చూస్తే ఇలా కలర్ చేంజ్ అవుతుందండి 2 మినిట్స్కి. ఆ తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత పసుపు యాడ్ చేయాలండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పసుపు యాడ్ చేయాలండి. దాని తర్వాత కలిపి కాసేపు మగ్గనివ్వాలండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేయాలండి. దీన్ని వేగనివ్వాలండి 2 మినిట్స్. తర్వాత మనకి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో కొంచెం కారం పౌడర్ వేయాలండి. కారం, ఇది రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది 3 స్పూన్స్ వేసుకోవాలండి. తర్వాత దీన్ని ఆయిల్లో వేగనివ్వాలండి. వేపాలి కొంచెం 2 మినిట్స్. ఇది ఆయిల్ ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. 1 గ్లాసు వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా గ్రేవీ 2 మినిట్స్ పెడితే గ్రేవీ కింద యాడ్ అవుతుందండి. ఇలా గ్రేవీలా వచ్చిన తర్వాత 2 మినిట్స్కి మనం దీంట్లో చేప ముక్కలు వేయాలండి. ఇప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక 2 మినిట్స్కి తిప్పాలండి. మొత్తం తిప్పుకోవాలండి. మొత్తం తిప్పిన తర్వాత దీంట్లో ముక్కలు ములిగేంత వరకు వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం తిప్పొచ్చండి, ఏమవుదు. ముక్కలైతే ఇరగవండి, చాలా బాగుంటుంది. ముక్క బలంగా ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చేపల పులుసు అనేది. తర్వాత దీన్ని మూత పెట్టేయాలండి. కాసేపు మగ్గనివ్వాలి. ఇందులోకి చింతపండులో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మూత తీసి చూసి దాంట్లో పచ్చిమిరపకాయలు వేయాలండి. ముందే పచ్చిమిరపకాయలు వేస్తే గ్రేవీలో కలిసిపోతాయండి. తర్వాత వేస్తే చాలా టేస్ట్ ఉంటాయండి. పులుపు తీసుకొని తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి పచ్చిమిరపకాయలు. ఈ తర్వాత దీంట్లో మనం రుచికి తగ్గట్టు సాల్ట్ చూసుకోవాలండి. సరిపోతే మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, కారమైనా సాల్ట్ అయినా. దీని తర్వాత మనం కాసేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇలా వస్తుందండి. దీంట్లో మనం చింతపండు పులుపు యాడ్ చేయాలండి. చింతపండు పులుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలండి. గ్యాస్ మీద తిప్పుకొని 2 చేతులతో తిప్పొచ్చండి, కానీ తిప్పాలండి. ఇలా తిప్పిన తర్వాత దీన్ని మూత పెట్టాలండి. మొత్తం తిప్పిన తర్వాత
మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. 2 మినిట్స్కి మనకి ఇలాగా కనిపిస్తుందండి రెడ్గా. దీన్ని ఇప్పుడు మనం చూడాలండి, మళ్ళీ తిప్పుకోవాలి ఒకసారి అడుగంటకుండా. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి కర్రీని. ఇప్పుడు మనకి ఫుల్గా ప్రిపేర్ అయిపోయిందండి కర్రీ. దీంట్లోకి జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇది. జీలకర్ర ఎల్లుల్లిపాయ ఓన్లీ, ఇంకేమీ అక్కర్లేదు. ఈ మసాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. 2 డేస్ వరకు కర్రీ కూడా పాడవదండి. చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి తిప్పాలండి. తర్వాత దీన్ని 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. మూత పెట్టి టూ మినిట్స్ తర్వాత ఇలాగా మగ్గుతుందండి. దగ్గర కంట వస్తుంది గ్రేవీ ఇది పులుసు. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసి 2 మినిట్స్ దాన్ని పొయ్యి మీద, గ్యాస్ మీద అలా ఉంచాలండి పొయ్యి మీద. తర్వాత మనం దీన్ని తీసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది మా నాయనమ్మ రెసిపీ అండి, సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.